వెల్కమ్ టు AP19 న్యూస్. ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. పార్లమెంట్ భవనంలో మోదీతో జగన్ సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు వంటి అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధానిని కోరారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ అవసరమని 2014లో అన్నట్లు తెలుపుతూ 2019లో కుటుంబం లేనివాడు ఈ ప్రధానమంత్రి అని, నాకు కొడుకు, కోడలు, మనవడు, భార్య ఉన్నారు, నీకు ఎవరున్నారు అంటూ మోదీని దూషించి ఇప్పుడు ఏ ఉద్దేశంతో కలవటానికి వెళ్ళావు అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏ ప్రయోజనం చేశారని బీజేపీతో కలవడానికి వెళ్ళావు? రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని కలవడానికి వెళ్ళావు? పోలవరం కట్టిందా? డ్యాంలో నీరు నిలవడానికి ఏమైనా చేశారా అంటూ దూషించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆస్తులను తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో హామీలను నెరవేర్చడంలో అధికారంలో ఉన్న కేంద్రం ఏం చేసింది? మీరే చెప్పారు, చంద్రబాబు దోసిడి మట్టి, చెంబుడు నీళ్లు ఈ రాష్ట్రానికి ఇచ్చారని. మీరు అధికారం కోసం ఏ గడ్డైనా కరుస్తారు. ఒక్కడిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో గెలవలేక, పోరాడలేక పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయాడు. ఈ రాష్ట్ర ప్రజలకు టీడీపీ, బీజేపీ పార్టీ ఇద్దరు మీరు చేసిన పాపాలకు క్షమాపణ చెబుతారా? సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజల దగ్గరకు వస్తారా అని ప్రశ్నించారు. మాట్లాడి వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుని 4 ఏళ్ళు వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు కలిసి కాపురం చేసి చివరి 6 నెలల్లో ఈ రాష్ట్రానికి మోడీ ద్రోహం చేశాడు, ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ద్రోహం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మరి అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఏం చేయలేదు, పోలవరానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడి బూతులు తిట్టినటువంటి వ్యక్తి. నాకు భార్య ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు మనవడు ఉన్నాడు, కానీ మోడీకి ఎవరున్నారు? భార్య లేదు, కుటుంబం లేదు. కుటుంబం లేనోడు నాతో పోటీనా? ఏం చేస్తాడు? ఈడీ ఉంది, ఈడీతో బెదిరిస్తావా? సిబిఐ ఉంది, సిబిఐతో బెదిరిస్తావా? నీ చేతనైనా నువ్వు చేసుకో. ఇన్ని మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలిసి పోటీ చేయాలో రాజకీయ చర్చలు ఎందుకు నడుపుతున్నాడు? ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కొత్తగా ఏం న్యాయం చేసింది? 2018 నుంచి 2024 లోపు భారతీయ జనతా పార్టీ ఏం న్యాయం చేసింది ఈ రాష్ట్రానికి? ప్రత్యేక హోదా ఇచ్చేసిందా? లేదా రైల్వే జోన్ ఇచ్చేసిందా? లేదా ఒక పోర్టు నిర్మాణం చేసిందా? లేదా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసిందా? లేదా దానికి ఏమన్నా పైసా వేయలేదు. డ్యామ్ కట్టి డ్యాంలో నీళ్లు నిలబెట్టాక అవకాశం లేదు. ఎందుకని? డ్యాంలో నీళ్లు నిలబెడితే ఊర్లు మునిగిపోతాయి. ఊర్లు మునిగినాక పర్లేదంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. నయా పైసా డబ్బులు ఎవరు? 15,000 కోట్లు కడతామని చెప్పని ఒప్పుకుని కూడా ఈ రోజుకి వాళ్ళ దగ్గర రైతుల బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా నిర్వాసితులకి నయా పైసా ఇంతవరకు జమ చేయలేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఐరన్ ఓర్ కేటాయించలేదు. లేదా కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీలో మేము ఇంత వాటా పెడతామని చెప్పని ఇంతవరకు చెప్పలేదు. అలాగే రామాయపట్నం పోర్టు చట్టంలో రామాయపట్నంలో లేదా దుగరాజపట్నంలో ఒక పోర్టు నిర్మాణం చేయొచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తరపున ఒక్క పోర్టులో ఏమన్నా సాయం చేశారా? ఒక పోర్టు నిర్మాణం చేశారా? రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. లేదా విద్యా సంస్థలు, హైదరాబాదులో ఎన్నో విద్యా సంస్థలు, కేంద్ర విద్యా సంస్థలు ఇక్కడికి ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏమన్నా కేటాయించారా? ఇక్కడికి వచ్చినాయా? ఏమీ చేయపోక మీరే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారే దోసిడి మట్టి, చెంబుడు నీళ్ళు ఇచ్చాడు మోడీ, ఏం చేశాడు ఈ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళ మీరు అంటే అధికారం కోసం ఏ గడ్డైనా ఖర్చేటువంటి చర్య కాకపోతే మీ రాజకీయ అవసరాల కోసం ఒక్కడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో గెలవలేక పవన్ కళ్యాణ్ని తెచ్చుకుని భారతీయ జనతా పార్టీని తెచ్చుకున్నా కూడా ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని
ప్రజల గుండెల్లోంచి ఏమాత్రం కూడా కదపలేని పరిస్థితిలో ఉన్నామని తెలుసుకోవటమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు మీరు చేసిన పాపాలకి క్షమాపణలు చెప్తారా? ఏం చెప్తారు? లేదు మాకు సిగ్గు ఎగ్గు లేదు, రాజకీయాలు చాలు, ఓట్లు చాలని మళ్ళీ సిగ్గు లేకుండా జనం దగ్గరికి వస్తారా మీరు అందరూ కలిసి? చెప్పాల్సినటువంటి అవసరం, చెప్పాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు మీద, భారతీయ జనతా పార్టీ మీద ఉందనేది నేను చెప్తున్నాను. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ను జైలుకు పంపిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పోరాటం చేస్తానని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు కాంగ్రెస్లో చేరి ఏపీలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఏపీలో ఏ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్లో చేరారో చెప్పాలని అన్నారు. వైఎస్ఆర్ బతుకుంటే కాంగ్రెస్పై ఉమ్మేసేవారని షర్మిల అన్నారని, ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ఆ పార్టీలో చేరారని ప్రశ్నించారు. షర్మిలకు ఒక సలహా ఇస్తున్నానని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన 6,000 కోట్ల రూపాయలను తీసుకురావాలని రోజా చెప్పారు. ఏపీకి రావాల్సిన 1,80,000 కోట్ల ఆస్తులను రాబట్టాలని అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను. అమ్మ షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా, మనకి రావాల్సిన 6,000 కోట్ల రూపాయలని 6,000 కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్తో మాట్లాడి. అలాగే 1,80,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోనియా గాంధీతో, రేవంత్తో మాట్లాడి తీసుకురావాలి. ఊరికే ఆంధ్రప్రదేశ్లో వచ్చి విషం చెందితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారు అనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పిచ్చి పరాకాష్ఠకు చేరిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లో ఆయన పేరును ముద్దాయిగా పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని సూటిగా ప్రశ్నించారు. షర్మిల కాంగ్రెస్లో చేరిన తర్వాత ఏపీ ప్రజల మద్దతు పూర్తిగా కోల్పోయిందని, ఆమె జీరో అయ్యారని అన్నారు. కన్న తండ్రిని, చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ షీట్లో అతను ముద్దాయి కింద చేరిస్తే అటువంటి పార్టీలో నువ్వు చేరావంటే నువ్వేం చెప్తావమ్మా? జనాలకు ఏం చెప్పదలుచుకున్నావు? ఈ ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేసిన పార్టీ కానీ, అప్పట్లో ఉన్న మోసం చేసిన ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కాదా? విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఈ విధంగా మనం ఇబ్బంది పడడానికి ఈ అప్పులకు కారణం ఎవరండి? మీ కాంగ్రెస్ పార్టీ కాదా? మీకు తెలీదా? ఎందుకు ఆ రోజు విభజన హామీల్లో అవన్నీ ఎందుకు చట్టాలు పొందపరచలేదు? మీరు ప్రత్యేక హోదా కానీ, పోలవరం నిధులు కానీ ఎందుకు పెట్టలేపారు మీరు? అటువంటి పార్టీలో మీరు చేరి ఈ ప్రభుత్వం నిందలేస్తారా? ఎవరో నమ్ముతారమ్మా షర్మిలమ్మ? విజయవాడ ఎంపీ కేసినేని నాని ఒక నక్క అయితే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాగలోకమని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నేడు కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన వల్లే 2 సార్లు ఎమ్మెల్యేగా గద్దె గెలిచారని ఎంపీ నాని అన్న మాటలపై స్పందించారు. తాను 8,000 మెజార్టీతో గెలిచానన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇదే కళ్యాణ మండపంలో అనుకుంటా. ఏంటమ్మా జోక్ అంటే, కేసీఆర్ నాని అని ఒక అదవన్నాడు ఎంపీ, తెలుసుగా మీకు? పార్టీ మారిపోయాడు. పోయినాడు పోకుండా గద్దె రామ్మోహన్ నా వల్లే 2 సార్లు గెలిచాడు, ఈసారి ఓడిపోతాడు అన్నాడు. 2024 జోకు. వాడికి మైండ్ చెడి మాట్లాడినటువంటి మాటలు అయ్యి. గద్దె రామ్మోహన్ వల్ల 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి కేసీఆర్ నాని. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల రైఫిల్ షూటింగ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే భారత జట్టులో విజయవాడ క్రీడాకారుడు మద్దినేని ఉమామహేశ్వరరావు చోటు దక్కించుకున్నాడు. ఇటీవల జరిగిన అఖిల భారత విశ్వవిద్యాలయాల పోటీల్లో క్రీడాకారుడు ఐశ్వర్య ప్రతాప్ సింగ్ మధ్యప్రదేశ్ను ఓడించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. అనంతరం జరిగిన భారత జట్టు ఎంపిక పోటీల్లోనూ క్రీడా నైపుణ్యంతో ప్రపంచ పోటీలకు ఎంపికయ్యాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడు అన్న పదాలకు సరిపాటిగా నిలిచే వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా ఇలా ఏ పదవిని చేపట్టినా తదుపరి వ్యక్తులకు ఓ మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి పివి. విదేశాంగ నిపుణుడిగా
విద్యారంగ కోవిదుడిగా పివి అందించిన సహకారం భారతదేశాన్ని సాంస్కృతికంగా మేధోపరంగా సుసంపన్నం చేసిందని ప్రధాని మోదీ కీర్తించారు. తెలుగు ఖ్యాతిని దశ దిశలా చాటిన పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై తెలుగువారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకే ఏడాది 5గురికి భారతరత్న అవార్డులను ప్రకటించింది. ఇప్పటికే కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీకి ప్రకటించింది. తాజాగా నేడు పివి నరసింహారావు, విపి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. భారతరత్న ప్రదానం చేయటం యావత్ జాతి గర్వించదగ్గ విషయమని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ జడ్పీటీసీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. విజయవాడలో తూర్పు నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతోనే రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూములు ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. మరి రాష్ట్రం విభజన జరిగే 5 సంవత్సరాల కాలంలో 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఉచితంగా భూసేకరణ చేశారంటే అది చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకం. 1 సెంటు భూమి వదులుకోవటానికి ఎవరు ఇష్టపడరు. పార్వతీపురంలో ఆడదాం ఆంధ్ర క్రీడల్లో భాగంగా ఇటీవల జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు జరిగాయి. అందులో పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలకు చెందిన బృందాలు ఫైనల్లో పోటీ పడ్డాయి. సాలూరు టీం విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించినట్లు అధికారులు ప్రకటించినట్లు పాచిపెంట క్రికెట్ జట్టు తెలిపింది. అయితే తమ జట్టులో వేరే క్రీడాకారులు అదనంగా ఆడినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీంతో దర్యాప్తు చేయగా రుజువు కావడంతో తమ జట్టు క్వాలిఫై కాలేదని అధికారులు తెలిపారన్నారు. పోటీ పెట్టే ముందు 2 టీంలను పిలిచి ఎటువంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసుకొని టోర్నమెంట్ నిర్వహించారని, ఇప్పుడేమో వేరే ఆరోపణలు చేస్తూ తమ జట్టు క్వాలిఫై కాలేదనటం దారుణమన్నారు. కొంతమంది రాజకీయ నాయకుల ప్రభావంతో తమ చేతిలో ఓడిపోయిన పార్వతీపురం జట్టును విజేతగా ప్రకటించి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం అన్యాయమని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.